మరియు నేను వారియందు నివసిస్తాను. పరమ పవిత్రుడైనవాడు, ఎప్పటిదాగా నేను ఎన్నో అపాచారములు చేసినా సరే నన్ను అనన్యభక్తితో పూజిస్తే వారిని ధర్మాత్ములుగాని పరిగణించాలి. ఎందుకంటే వారు సరియైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతిపుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు అని ధైర్యముగా చెప్పుము. వారి జన్మ, జాతి, కులము ఏదైనా లింగభేదం లేకుండా సమాజము అసహ్యించుకునేవారైనా నన్ను శరణుజొచ్చిన వారంతా పరమపదమును పొందుతారు. ఇమ పుణ్యాత్ములైన రాజులు, మునులు గురించి ఏమి చెప్పాలి? కాబట్టి తాత్కాలికమైన మరియు సుఖం లేని ఈ ప్రపంచంలోకి వచ్చాము. ఇమ నా యందు భక్తితో నిమగ్నమవుము. ఇక పుప్పడు నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను ఆరాధించుము మరియు నాకు ప్రణామములు అర్పించుము. నీ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు నిస్సందేహముగా వచ్చెదవు. ఇది ఉపనిషత్ అంశము. బ్రహ్మవిద్యా యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్యాయోగము అను 9వ అధ్యాయము, భగవద్గీత 10వ అధ్యాయము, విభూతి యోగము. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను: నా దివ్య ఉపదేశానిని మళ్ళి వినుము. ఓ గొప్ప బాహుబలములవాడా, నీవు నా ప్రియసఖుడవు కావున నీ హితము కోరి నేను నీకు దానిని తెలియపరస్తున్నాను. దేవతకుగాని మహర్షుకుగాని నా మూలస్థానము తెలియదు. దేవతకు మరియు మహర్షకు మూల ఉత్పత్తి స్థానమును నేనే. నేను జన్మరహితుడను మరియు ఆదిలేనివాడిని అని మరియు సర్వలోక మహేశ్వరుడని అని తెలుసుకొన్న మనుజురాలు మోహనకు గురికారు మరియు వారి సమస్త పాపములు నుండి విముక్తి చేయబడుతారు. బుద్ధి, కుశాగ్రత, జ్ఞానము, ఆలోచనలో స్పష్టత, క్షమాగుణము, నిజాయితీ, మనస్సు, ఇంద్రియ నిగ్రహణం, సుఖదుఖాలు, జననమరణాలు, భయము, ధైర్యము, అహింస, సమత్వబుద్ధి, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మొదగు మనుజల్లో ఉండే వివిధములైన గుణల్లోని వైవిధ్యములు నానుండే జనించాయి. సప్తఋషులు, వారి పూర్వమున 4 మహాత్ములు మరియు 14 మనువులు వీరందరూ నా మనస్సునుండే జన్మించారు. వారినుండే ఈ లోకంలోని సమస్త ప్రజలు అవతరించారు. నా మహిమను మరియు దివ్యశక్తును యథార్థముగా తెలిసినవారే నిశ్చలమైన భక్తి యోగము ద్వారా నాతో ఏకమైపోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు. నేనే సమస్త సృష్టికర్తకు మూల ఉత్పత్తి స్థానమును. నావలనే అన్నీ నడుస్తున్నవి. దీనిని సంపూర్ణముగా తెలుసుకొంద జ్ఞానులు నన్ను అత్యంత భక్తి, విశ్వాసంతో ఆరాధిస్తారు. వారి మనస్సులు నాయందే లేఖనం చేసి వారి జీవితాలను శరణాగతితో నాకే అర్పించి నా భక్తులు ఎప్పుడూ నాయందే సంతురిత్తులై ఉంటారు. ఒకరినొకరు నా గురించి తెలుపుకుంటుంటారు మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటుంటారు. అత్యంత తృప్తిని, పరమానందగును అనుభవిస్తుంటారు. మనస్సు సదా ప్రేమపూర్వక భక్తితో నాతో ఏకమైయున్నవారికి నేను దివ్యజ్ఞానమును ప్రాదిస్తాను. దానిచే వారు నన్ను పొందవచ్చు. వారిమీద వాత్సల్యంతో వారి హృదయంలోనే ఉండి నేను అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని ప్రకాశవంతమైన జ్ఞానదీపముచే నాశనం చేస్తాను. అర్జునుడు ఇలా అన్నాడు: నీవే పరబ్రహ్మము, పరమధాముడవు, సర్వపవిత్రమైనవాడివి, నిత్య సనాతన భగవంతుడవు, ఆదిపురుషుడవు, జన్మరహితుడవు మరియు అత్యున్నతమైనవాడివి. మహర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు వంటివారు ఇది చాటి చెప్పారు మరియు ఇప్పుడు స్వయంగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటించావు. ఓ కృష్ణ, నీవు చెప్పినదంతా సత్యమేనని నేను దృఢవిశ్వాసంతో నమ్ముతున్నాను. ఓ ప్రభూ, దేవతలుగాని దానవులుగాని నీ యథార్థ స్వరూపమును తెలుసుకోలేరు. ఓ పురుషోత్తమ, సమస్త భూత సృష్టికర్త అయినవాడా, సర్వభూతేశ, దేవదేవా, జగత్పతే, నిజానికి నీవు మాత్రమే. నిన్ను నీ అతీంద్రియమైన శక్తి ద్వారా ఎరుగుదవు. నీవు ఏ దివ్య విభూతుల ద్వారానైతే సమస్త జగత్తు యందు వ్యాపించి వాటి యందు వసించి ఉంటావో వాటిని నాకు వివరించుము. ఓ యోగేశ్వర, నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరించి ఉండేను మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏ స్వరూపలో నిన్ను స్మరించగలను? ఓ భగవంతుడా, విస్తారముగా నీ యొక్క దివ్య మహిమను మరియు అవతారములను మళ్ళీ చెప్పుము. ఓ జనార్దన, నీ అమృతమును వింటూ ఉంటే ఎన్నటికీ తనివితీరదు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను: ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు సేకరముగా వివరిస్తాను.
ఓ కురక్షేష్ఠ, ఎందుకంటే వాటి వివరణకే అంతములేదు. ఓ అర్జున, నేను సర్వభూతముల హృదయంలో కూర్చుని ఉన్నాను. నేనే సర్వప్రాణుల ఆదిమధ్యము మరియు అంతము. అదితి యొక్క 12 పుత్రులలో నేను విశ్రణవుని. ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని, మరుతులలో మరీచుడని, మరియు రాత్రిపూట ఆకాశ నక్షత్రాలలో చంద్రుడిని. నేను వేదములలో సామవేదము, దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యమును, రుద్రులలో నేను శంకరుడిని, అసురలలో కుబేరుడిని, వసువులలో అగ్నిని, మరియు పర్వతాలలో నేను మేరు పర్వతమును. ఓ అర్జున, పురోహితులలో నేను బృహస్పతిని, సేనాపతులలో నేను కార్తికేయుడిని, మరియు జలాశయాలలో నేను సముద్రమును అని తెలుసుకో. మహర్షులలో భృగు మహర్షిని నేను, మరియు శబ్దములలో అలౌకికమైన ఓంకారమును, జపములో భగవన్నామమును మరిమరీ జపించటమే నేను. స్థావరములలో హిమాలయమును, వృక్షములలో నేను రావిచెట్టును, దేవర్షులలో నారదుడిని, గంధర్వులలో చిత్రరథుడిని, సిద్ధులలో నేను కపిలమునిని, ఘుత్రములలో నేను అమృత సముద్రమును, చిలికటం ద్వారా జనించిన ఉచ్చైత్రశ్రవమును, భద్రగజములలో నేను ఐరావతమును, మరియు మనుజల్లో రాజును, ఆయుధములలో వజ్రాయుధమును, మరియు ఆవులలో కామధేనువును, సంతానోత్పత్తికి కారణములలో కామదేవుడైన మన్మధుడిని నేనే. సర్పములలో వాసుకిని, నాగులలో నేను అనంతుడిని, నీటిలో వసించేవాటిలో వరుణుడిని, పితృగణములలో నేను అర్యమానుడిని, న్యాయధర్మాలను అందించేవారిలో నేను యమధర్మరాజుని, దైత్యులలో నేను ప్రహ్లాదుడిని, అన్నింటినీ నియంత్రించేవాటిలో నేను కాలమునే నేను, మృగములలో సింహమును, మరియు పక్షులలో గరుత్మంతుడిని అని తెలుసుకో. పవిత్రమైన వాటిలో నేను వాయువును, శస్త్రధార్యులలో రాముడిని, జీవజంతువులలో మకరమును, మరియు ప్రవహించే నదులలో గంగానదిని. ఓ అర్జున, నేనే సమస్త సృష్టికి ఆది మధ్యము మరియు అంతము అని తెలుసుకో. విద్యలో ఆధ్యాత్మిక విద్యను నేనే, సంవాదములో తర్కబద్ధ నిర్ణయమును నేనే, అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే, అపరిమితమైన కాలమును మరియు సృష్టికర్తలలో బ్రహ్మను, సర్వమును కబళించే మృత్యువును నేనే. ఇక ముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా నేనే ఉత్పత్తిస్థానమును. స్త్రీక్షణములలో కీర్తిని, సిరిసంపదను, చెక్కటి వాక్కును, జ్ఞానప్తి శక్తిని, మేధస్సు, ధైర్యము, క్షమాగుణమును నేనే. సామవేద మంత్రాలలో నేను బృహత్సామము, ఛందస్సులో గాయత్రీ ఛందస్సును, హిందూ పంచాంగములో మార్గశీర మాసమును, మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువును నేనే. మోసగాళ్లలో జోదమును నేను, తేజోవంతులలో తేజస్సును నేను, విజయాభిలాషము కలిగిన వారిలో సత్ప్రవర్తనను నేను, రహస్యములలో మౌనమును నేను, జ్ఞానులలో జ్ఞానమును నేనే, సర్వభూతముల సృష్టికి మూల ఉత్పాదక బీజమును నేనే. అర్జున, చరాచర ప్రాణి ఏదీ కూడా నాలేకుండా ఉండలేదు. నా దివ్య విభూతులకు అంతములేదు. ఓ పరంతప, నేను ఇప్పటివరకు చెప్పినది నా అనంతమైన వైభవంలో ఒక చిన్న భాగం మాత్రమే. నీవు ఏదైనా అందమైన దానిని కాని, అద్భుతమైన దానిని కాని, శక్తివంతమైన దానిని కాని చూస్తే అది కేవలం నా తేజస్సు యొక్క తొడుకుగా తెలుసుకో. ఈ విస్తారమైన జ్ఞానము ఏమవసరం? ఓ అర్జున, ఇంతమాత్రం తెలుసుకో. కేవలం నా యొక్క ఒక్క చిన్న అంశచేతనే సమస్త జగత్తు యందు వ్యాపించి మరియు దానిని పోషిస్తూ నిర్వహిస్తూ ఉన్నాను.